నల్లధనంపై ఉక్కుపాదం మోపేందుకు కేంద్రం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని అందరూ స్వాగతిస్తున్నారు. ఈ అంశంపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో ఓ సర్వేలో పాల్గొన్న 93% మందికి పైగా ప్రజలు కేంద్రం తీసుకున్న నిర్ణయానికి మద్దతు పలికారు. ప్రజాభిప్రాయాన్ని నేరుగా తెలుసుకునేందుకు ప్రధాని పిలుపుతో మోదీ యాప్ ద్వారా ప్రత్యేక సర్వే చేపట్టగా అందులో పాల్గొన్న వారిలో అత్యధికులు కేంద్రం నిర్ణయానికి జై కొట్టారు. సర్వేలో పెద్ద నోట్ల రద్దుపై కేంద్రానికి మద్దతు పలికిన వారందరికీ ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు. 1500 నోట్ల రద్దుతో పేదలంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, జనమంతా ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారని విపక్షాలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. పెద్ద నోట్ల రద్దుతో ఇబ్బందులున్నప్పటికీ విపక్షాల విమర్శలు సత్యదూరంగానే ఉన్నాయని స్పష్టమవుతోంది. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలోనే ఈ అంశంపై నేరుగా ప్రజల అభిప్రాయాలు తెలియజేయాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. మోదీ యాప్ ద్వారా నిర్వహించిన సర్వేలో అత్యధికులు కేంద్ర నిర్ణయాన్ని పూర్తిగా సమర్థిస్తున్నట్లు స్పష్టం కావడం గమనార్హం. సర్వేలో వివిధ అంశాలు, ఇబ్బందులపై ప్రశ్నలుండగా ఈ సర్వేలో పాల్గొన్న వారిలో 93% మందికి పైగా కేంద్రం నిర్ణయాన్ని సమర్థించారు. 1500 రూపాయల నోట్ల రద్దు నిర్ణయాన్ని పూర్తిగా సమర్థించారు. ఏటీఎంలు, బ్యాంకుల వద్ద ఇబ్బందులు ఎదురైనప్పటికీ నల్లధనాన్ని అరికట్టేందుకు కేంద్రం సరైన నిర్ణయం తీసుకుందంటూ తమ అభిప్రాయాల్ని ప్రకటించారు. ప్రధాని పిలుపుతో మోదీ యాప్ ద్వారా కేవలం 24 గంటల్లోనే 5 లక్షల మంది సర్వేలో పాల్గొని తమ అభిప్రాయాలు తెలియజేశారని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలియజేశారు. గతంలో ఇలాంటి రాజకీయ అంశాలపై ఎవరూ సర్వేలు చేపట్టలేదని ప్రకటించారు. ప్రభుత్వ నిర్ణయం సాహసోపేతమని చాలా మంది అభిప్రాయపడ్డట్టు రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. సర్వేలో పాల్గొన్న వారిలో 90% మందికి పైగా ప్రభుత్వ నిర్ణయానికి మద్దతుగా 4 స్టార్ రేటింగ్ ఇవ్వగా అందులో 73% మంది 5 స్టార్ రేటింగ్ ఇచ్చినట్లు పేర్కొన్నారు. అవినీతిపై పోరాడేందుకు తీసుకున్న ఈ నిర్ణయంపై అభిప్రాయాలు వెల్లడించిన వారందరిలో 92% మందికి పైగా ప్రభుత్వ నిర్ణయం బాగుంది, చాలా బాగుందని ప్రశంసించగా వారిలో 57% మంది చాలా బాగుందనే అభిప్రాయాన్ని వెల్లడించినట్లు తెలిపారు. కేవలం 2% మందే ఈ నిర్ణయం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. అవినీతికి వ్యతిరేకమని చెప్పుకుంటున్న కొందరు సాహసోపేత నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అవినీతికి మద్దతుగానే వ్యవహరిస్తున్నారని 86% మంది అభిప్రాయపడ్డట్లు రవిశంకర్ తెలిపారు. యాప్ ద్వారా నిర్వహించిన సర్వేలో భారీ స్థాయిలో పాల్గొన్న వారికి ప్రధాని నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు. సర్వేకు అద్భుతమైన స్పందన లభించిందని ట్విట్టర్లో ప్రకటించారు. సర్వేలో పాల్గొన్న వారు తమ అభిప్రాయాలు చెప్పడమేగాక చాలా మంది అనేక విలువైన సూచనలు చేశారని మోదీ వారిని అభినందించారు. కాగా ఈ సర్వే ఫలితాలపైన విపక్షాలు విమర్శలు చేశాయి. యాప్ ద్వారా నిర్వహించిన సర్వేలో ప్రభుత్వ నిర్ణయంపై సానుకూల ప్రశ్నలే తప్ప వ్యతిరేక ప్రశ్నలు లేవని, సర్వే ఫలితాలతో ఏమాత్రం అంగీకరించడం లేదని కాంగ్రెస్ నేతలు ప్రకటించారు. వామపక్ష నేతలు యాప్ సర్వే ద్వారా గ్రామీణ ప్రజల అభిప్రాయాలు ఎలా వెల్లడవుతాయని ప్రశ్నించారు.